హాయ్ అండి, అందరికీ నమస్కారం. పప్పు పాలకూర అందరికీ ఇష్టం కదండి. మనం ఎక్కువగా పప్పే తింటాం కదా. మనం తినే వంటకాలన్నింటిలో కూడా బెస్ట్ పప్పే ఉంటుంది. అందరికీ కూడా పప్పే ఉంటుంది. ఈరోజు నేను పప్పు పాలకూర వండుతున్నాను. ఇది మా ఇంట్లో ఉన్నటువంటి పాలకూర 150 గ్రాముల కందిపప్పు తీసుకున్నానండి. దాన్ని ముందుగానే శుభ్రంగా కడుక్కొని ఒక గ్లాస్ వాటర్తో నానబెట్టాను. ఇలా నానబెట్టడం వలన పప్పు నానుతుంది, తొందరగా కుక్ అవుతుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. అందుకని ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాను. ఈ పప్పులోనికి వాటర్ వేసుకుని ఇప్పుడు దీనిలోనికి ఒక చిన్న ఉల్లిపాయ కూడా 2 బద్దలుగా కట్ చేసి వేస్తున్నాను. మూడు పచ్చిమిర్చిని నిలువుగా చీల్చుకొని వేస్తున్నానండి. అలాగే చిన్న టమాటా పండు తీసుకున్నాను, దాన్ని కూడా టేస్ట్ కోసం పప్పులోనికి వేస్తున్నాను. కుక్కర్లో ఉడికిస్తున్నానండి నేను. అందుకని నేను ఏం చేస్తున్నానంటే 2 విజిల్స్ వచ్చే వరకు మాత్రమే ఉడికిస్తాను. ఈ యొక్క పప్పులోనికి నేను ఉడికించేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. పసుపు అనేటటువంటిది మంచి టేస్ట్ వస్తుందండి, అలాగే మంచి హెల్త్ కూడా. అది మంచి యాంటీబయాటిక్. పసుపు వాడుకోవడం అనేటటువంటిది అందరికీ ఆరోగ్యం. కాబట్టి పసుపు ఖచ్చితంగా ప్రతి వంటకాల్లో కూడా వేయండి, వాడండి, మంచిది. ఇప్పుడు దీన్ని 2 విజిల్స్ వచ్చేదాకా నేను ఉడికిస్తూ ఉన్నాను, సరిపోద్ది. ఒకసారి మేము పాలకూర కొన్నామండి. కొన్నప్పుడు అది లేత పాలకూర అనమాట, మొక్కలతో సహా అతను పట్టుకొచ్చి అమ్మేశాడు. దాన్ని మేము ఆకులు వేసేసి ఆ మొలకల్ని కుండీలలో మధ్యలో గుచ్చేటప్పటికి ఇంత ఆకు ఈరోజు మాకు పప్పులోకి సరిపోయిందనమాట. మరి మన ఇంట్లో కుండీలు ఉన్నాయనుకోండి, వాటిలో మనం అక్కడక్కడ చిన్న చిన్నగా గుచ్చామంటే చాలండి, అవి మనకి ఏ విధంగా పప్పులోనికో మనకి ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే కొత్తిమీరలు, చుక్కకూర కూడా వేస్తూ ఉంటారు, గోంగూరలు, అవి కూడా హెల్ప్ అవుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు పప్పు ఉడికిపోయిందండి. ఈ విధంగా ఉడికింది, మరీ పేస్ట్ అయిపోలేదు, అలాగని బద్దలా లేదు, కరెక్ట్ పదంలో ఉడికింది. ఇప్పుడు ఈ పప్పుని మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టి ఉడికించాలి. ఇది ఇలా బాయిల్ అవుతూ ఉండాలన్నమాట. ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు పక్కనే 2-3 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకున్నట్టు పాలకూర ఉంది కదా, దాన్ని దీంట్లోకి వేసుకోవాలి. ఎలా వేస్తాను చూపిస్తున్నాను కదా మీకు. ఇలా పాలకూర వేస్తూ చూసుకోవాలి. అప్పుడు పాలకూర సరిపోయింది అనుకున్నప్పుడు ఆపేసుకోవాలి. అంతేగాని నేను 2 కట్టల పాలకూర కోసాను కదా అని 150 గ్రాములు పప్పులోకి వేసేసాను అనుకోండి, పాలకూర ఎక్కువైపోద్ది, పప్పు తక్కువైపోద్ది. అప్పుడు పాలకూర పప్పు ఎలా ఉంటుందంటే పాలకూర పప్పులాగా ఉండదు, అది వేరే విధంగా పసరవాసన వస్తుంది అనమాట. కాబట్టి మనం అప్పుడు ఈ పాలకూర ఏంటి ఇలా ఉంది, ఏంటి టేస్టీగా లేదు అనుకుంటాం. అలా కాకుండా 2 సమానంగా ఉండేటట్టుగా పప్పు పాలకూరలో వేసుకోవాలన్నమాట. ఇలా పాలకూరని పప్పు ఉడుకుతున్నప్పుడు వేసుకున్నాం అనుకోండి, పాలకూర రంగు మారకుండా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఏ ఆకుకూర అయినా సరే ఉడుకుతూ ఉన్నప్పుడే వేసుకోండి. అలాగే పప్పు పాలకూర ఉడికిపోయిన తర్వాత ఒక 1/2 టీ స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలి, టేస్ట్కి తగ్గట్టుగా. మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఉప్పు చూసుకుంటూ వేసుకోండి. 2 స్పూన్లు ఆయిల్ వేసానండి. గిన్నెలోనికి వేసి ముందుగా చితక్కొట్టు పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయని దీనిలోకి వేసి వేయిస్తూ ఉన్నాను. ఈ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ వేగుతూ ఉన్నప్పుడే ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేస్తూ ఉన్నాను. అలాగే దీనిలోనికి 2 ఎండుమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా తుంపి వేస్తున్నాను. అలాగే ఒక ఫ్రెష్ కరివేపాకును కూడా వేస్తానండి. చిన్న ఇంగువ కూడా వేస్తూ ఉన్నాను. ఈ కరివేపాకును కూడా మా దొడ్లోదే. అలాగే కరివేపాకుని మనం కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. కాబట్టి కరివేపాకు అనేది కూడా ఈ రోజున ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తున్నారు. కాబట్టి కరివేపాకుని కూడా సాధ్యమైన వరకు అంతవరకు అందరూ కూడా ఇళ్ళల్లో పెంచండి, ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసి, వెల్లుల్లిపాయలు ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి, ఇంకా రకరకాలైనటువంటి వ్యాధుల్ని బాడీలోంచి తరిమేస్తాయి. అందుకని ప్రతి ఒక్కరిలో కూడా ఎక్కువగా ఈ వెల్లుల్లిపాయలు వాడటం మంచిది. నేనైతే పప్పు ఉడికేటప్పుడు కూడా దానిలోనికి వెల్లుల్లిపాయ పైన పొట్టు తీసేసి పప్పులోకి వేసి ఉడికిస్తూ ఉంటాను. ఈ వెల్లుల్లి ఉడికిపోయిందండి, వెల్లుల్లిపాయ వేగిపోయింది. ఎండుమిర్చి కూడా వేసేసాను, కరివేపాకు కూడా వేసేసాను, ఇంగువ కూడా వేసాను. ఇలా వేగిన తర్వాత దీనిలోనికి పప్పు వేసేసుకుంటే సరిపోద్ది. ఉడికించిన పప్పుకి ఈ తాలింపు అనేటటువంటిది హైలైట్. ఈ తాలింపు వేసుకుంటే ఆ పప్పు రుచి అనేది డబుల్ అవుతుంది, బాగుంటుంది. కాబట్టి అందుకే మనం ప్రతిసారి పప్పు వండుకున్నప్పుడు ఖచ్చితంగా తాలింపు వేసుకుంటాం. ఆ తాలింపు వేసుకున్న పప్పే మనకి బాగా రుచిగా ఇష్టంగా ఉంటుంది అన్నమాట.
కాబట్టి ఈ పప్పు పాలకూర రుచికి రుచిగానే ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుంది. పాలకూరలో ఎన్నో పుష్కలమైనటువంటి మరి విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్, ఇటువంటి మినరల్స్ ఇటువంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా లీఫీ వెజిటేబుల్స్ అనేటువంటి వారానికి 2-3 సార్లు అయినా మనం తినడం ఎంతో అవసరం. మరి నా ఛానల్ చూసిన మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం రాజేష్ డిజిటల్ డైరీని చూడండి. మీ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ అండి. పప్పులోనికి తగ్గట్టుగానే పాలకూర వేయాలి, పాలకూరలకు తగ్గట్టుగానే పప్పు వేసుకోవాలి. అప్పుడే పప్పు పాలకూర యొక్క రుచి బాగుంటుంది. హోటల్లోనే కాదు, మన ఇంట్లో వండుకున్న దాని యొక్క టేస్ట్ చాలా బాగుంటుంది.